ఓఎస్ఆర్ అయినటువంటి శేఖర్ సార్ కూడా ఆహ్వానిస్తుంది. Thank you. Respected honorable guests, విద్యావేత్త, పరోపకారి, ఒక నిఘంటు, రవీంద్ర విద్యా సంస్థల ప్రారంభం ఒక టీచర్ స్థాయి నుంచి వచ్చి ఈరోజు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఒక ప్రముఖమైన సార్ గారు మరియు అడుగడమే తడుగు సేవ చేసే గుణం కలిగిన దయాశైలి మన ములయ్య సార్ గారికి మరియు మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఎప్పటిలాగానే మన కాలేజీలో మహాత్ములను స్మరించుకోవడము ఒక 4 ఏళ్ళ నుంచి మనం కొనసాగిస్తున్న కార్యక్రమంలో ఒక యజ్ఞం అనుకోవచ్చు. ఆ యజ్ఞంలో మనం కూడా ఒక చిన్న సభ్యులు. ముఖ్యంగా వీరి గురించి మీకు తెలియజేయాలనే ఒక చిన్న సంకల్పం. ఈ సంకల్పం ఎనికిలా మా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, వారి ఆలోచన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డ్రీమ్, ఒక కళ, నేను ఏం చేయలేకపోతాను, ఏదో చేయాలి అనే ఒక కళ మన కాలేజీ నుంచి, వొకేషనల్ కాలేజీ నుంచి సాకారం జరుగుతోంది. దీనికి సహకరించిన ప్రతి స్టాఫ్, స్టూడెంట్స్కి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా పింగళి వెంకయ్య గారు మహోన్నతమైన ఒక జాతికి, ఒక దేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి, ఒక ఇండియా అనగానే ఆ 3 కలర్లు అని గర్వంగా ఆయన ఏదైతే ఊహించాడో వాటిని ఒక త్రివర్ణ పతాకంగా చేసిన మరవలేని జాతి ముద్దుబిడ్డ. వారు కషాయం రంగు చేర్చేటప్పుడు ఆనాడు నేషనల్ కాంగ్రెస్లో చిన్న డిస్ప్యూట్ వస్తే గాంధీ గారు కూడా స్వయంగా ఈ టాస్క్ మీరు చూడండి అని చెప్పడం, నెహ్రూ గారు, పటేల్ గారు ఆ సమయంలో వారు తీసుకున్న నిర్ణయం అది. తర్వాత అశోక చక్రం పెట్టాలా లేదా అని అలాగే పెద్ద డిబేట్ జరిగితే దానిపైన కూడా పలు విమర్శలు, పలు విషయాలు తీసుకొని క్రోడీకరించి మనకు ఈ జాతీయ జెండాను అందించిన మహోన్నతమైన వ్యక్తి పింగళి వెంకయ్య. ఈ స్ఫూర్తిని మీరు నెక్స్ట్ తరంలో కూడా, అంటే ముందుకు తీసుకుపోయే బాధ్యత మీలో ఉంది అని చెప్తారు. 1985 ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు దేశాన్ని ఎట్లా ముందుకు నడపాలి అని ఆలోచన చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు ఇప్పుడు చెప్పారు, సాంకేతికంగా మనం ద్వారా అడుగు వేస్తే మనం ముందుకు పోవచ్చు మన భారతదేశం అని చెప్పడము. అప్పటికి మనకు ఈ మిసైల్స్ ఇవి లేవు. అప్పటికి మన నిస్వార్థమైన జీవి, సింపుల్ లివింగ్, హై థాట్ గల ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉండడము, వారి యొక్క పర్యవేక్షణలో భారతదేశము అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు దేశాన్ని సగం వరల్డ్ని సాధించే విధంగా మనం తయారైనాం. వీరి యొక్క స్ఫూర్తి, మహాత్ముల వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ, మహాత్ముల యొక్క స్ఫూర్తిని మీలో రగిలించాలనే కాంక్ష. సార్, మేము ప్రతి ఆగస్టు 14, జనవరి 25 మేము జెండా పట్టుకుని ర్యాలీ చేస్తాం సార్. 63 మీటర్ల జెండా ఉంది సార్. సో టోటల్గా మీ సీనియర్స్కి అడగండి, మనం ఆ విధంగా చేస్తాం. ఇది ఒక చిహ్నం, వాళ్ళకు మనం ఇచ్చే నివాళి. మనమంతా యునైటెడ్గా ఉంటూ మన దేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇప్పుడు మీ పైన ఇంకా అధికంగా ఉంది. సో
సో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు చేసిన స్వతంత్రం వల్ల మనం స్వేచ్ఛ వాయువుని ఈ విధంగా మనం పీల్చుకుంటున్నాం. ఎక్కడో ఏదో పాకిస్తాన్లో అక్కడ బోర్డర్లో జరిగినా కానీ మనం నిశ్చింతగా మనం ఉన్నాం. కానీ అక్కడ అసలు భాషలో మహానుభావులు చాలా మందికి ఉన్నారు. వాళ్ళందరికీ భారత్ మాతాకు జై, భారత్ మాతాకి అనే స్ఫూర్తితో మనము వారిని స్మరించుకుంటున్నాం. ముందు నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇది కొనసాగిస్తానని కూడా మీకు మాట ఇస్తూ, తర్వాత మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన సార్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మన జాతీయ పతాక నిర్మాత శ్రీ పిన్నెల వెంకయ్య గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకునే వేడుకల్లో భాగంగా ఈ సమావేశానికి అధ్యక్షులైనటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ నాగస్వామి గారికి, అలాగే వేదికైనటువంటి అధ్యాపక బృందానికి, ఆయుర్భావ నిర్మాణమైనటువంటి ఎప్పటికీ ఆశిస్తులు, నమస్కారాలు. చాలా సంతోషం. ఎందువల్లంటే నేను చంద్రపట్నానికి 1971-72 వచ్చాను. 1971 ఉంటే దాదాపు 50 సంవత్సరాలు అయింది. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఇక్కడ పడుతుంటే నాకు పరిచయం ఉంది. మా ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నాయి, మా స్కూల్ ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఇలాంటి మనం చూసినట్టయితే చంద్రపట్నము రాష్ట్రంలోని పట్టణాల్లో ముఖ్యమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దబడింది అన్నమాట. ముఖ్యంగా ఈనాటి సమాజం, ముఖ్యంగా ఈనాటి సందర్భాన్ని ఏంటంటే పిన్నెల వెంకయ్య గారు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఏవైనా సరే ఇంటర్నేషనల్ సభలు జరిగేటప్పుడు, అంటే అంతర్జాతీయ సభలు జరిగేటప్పుడు ఆ సభ వేదిక పైన ఏ దేశాల నాయకులతో ప్రసంగిస్తుంటారో ఆయా దేశాల యొక్క జెండాలు ఉంటూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా మన దేశ నాయకులు ఏ దేశానికి వెళ్ళినప్పటికీ అక్కడ వారి జాతీయ జెండాతో పాటు మన జాతీయ జెండా కూడా ఉంటుంది అన్నమాట. అంటే జెండా దేశానికి చిహ్నం, దేశానికి చిహ్నము మన జాతీయ జెండా. గతంలో స్వాతంత్రం రాకపోవడము మనకు ఈ జాతీయ జెండా అంటే లేదన్నమాట. ఒక్కసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చరిత్ర చదివే విద్యార్థులు చాలా తక్కువగా ఉంటారు. కాకపోతే స్కూల్ లెవెల్ వరకు చరిత్ర తెలియదు అనమాట. స్వాతంత్ర పోరాటాన్ని గురించి గమనించినట్లయితే అంటే గతంలో భారతదేశం యొక్క ఉన్నట్టును చాలా గొప్ప ఉన్నట్టు మీకు తెలుసా లేదో చెప్పేవాళ్ళన్నమాట. వజ్రాలు కూడా వీధులలో పోసి ఈరోజు ఏ విధంగా అయితే టమాటాలు మామిడి అమ్ముతున్నారో అట్లా వజ్రాలు బజార్లలో అమ్మేటటువంటి వాళ్ళు. వజ్రాలు బజార్లు అమ్మటము అంటే ఎంత ధనికవంతమైన దేశం భారతదేశం మనం అర్థం చేసుకోవచ్చు. మరి అంత ధనికవంతమైనటువంటి భారతదేశము ఈనాడు వెనుకబడి పెట్టుకున్నటువంటి దానికి లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా పరిగణించడానికి ఉన్నటువంటి కారణాలు చూసినట్లయితే గతంలో మన దేశాన్ని వేరే దేశస్తులు, ముఖ్యంగా ఐరోపా దేశస్తులు మన దేశాన్ని పరిపాలించడము, మన దేశంలో యొక్క సంపద అంతా కూడా వాళ్ళు దోచుకోవడము, తర్వాత కొన్ని పరిణామాల వల్ల భారతదేశము చాలా పేద దేశంగా కావాలి. ఆ రోజుల్లో భారతదేశాన్ని ఒక దేశంలో చూసేవాళ్ళు కాదు. భారతదేశంలో ప్రజలు మానవులకు వచ్చేటువంటి వాళ్ళు కాదు. భారతీయులకు ఏం తెలుసు, వాళ్ళకి పాములు పట్టడం తెలుసు, పుట్టలకు కూర్చేయడం తెలుసు, చెట్లకు కూర్చేయడం తెలుసు అనేటువంటి విధంగా భారతదేశము అంత అనాగరికమైనటువంటి దేశంగా ముద్రపడింది. మరి ఆ పరిస్థితి నుంచి ఈనాడు భారతదేశము ఒక సంపన్నమైన దేశము, ఏ దేశంతో పోటీ పడే దేశం ఉన్నటువంటి స్థాయికి రాగలిగినామంటే ఇది మన స్వతంత్ర అనుభవం. అంతేకాకుండా ఆనాడు స్వతంత్ర నాయకులు ఉపయోగిస్తే ఇప్పుడు మనం చూస్తుంటాం, మన పని వద్ద పెట్టి వేరే చిన్న పనికి పోవాలంటే నాకేమవుతుంది అనుకున్నాం.
మనకి లాభం వచ్చే పని అయితే దాంట్లో పాల్పంచుకుంటాం, మనకి లాభం రాని పని అయితే దాన్ని వదిలేస్తాం. మన దేశ నాయకులు ఒకసారి చూసుకున్నట్లయితే సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇంకా చాలా మంది వాళ్ళ రోజుల్లో గొప్ప పదవుల్లో ఉండి ఆ పదవులన్నీ కూడా త్యజించి అంటే త్యాగం చేసి ముందుకు వచ్చి దేశం కోసం పోరాడినారు కాబట్టి మన దేశానికి ఒక రక్తం పొట్టు కూడా చిందించకుండా స్వతంత్రం కాగలుగుతున్నాం. మరి ఈరోజు మన దగ్గర ఎంత త్యాగాలు మేము అర్థం చేసుకోవాలి. మనం కాకుండా వేరే వారి కోసం ప్రయత్నం చేయడం ఏమైనా ఎంత మాత్రం ప్రయత్నం చేస్తున్నామన్నటువంటి విధంగా ఆలోచించాలి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మనం వేరే వాళ్ళ కోసం కాదు కదా, మన కోసం కూడా మనం పనిచేస్తున్న ప్రయత్నంలో మనం ఉండేమన్నమాట. అది ఈరోజు ఇప్పటికీ వివేకానందలు బహుశా ఎంతకు తెలుసు అనుకుంటాను, అమెరికా దేశంలో సర్వమత సమ్మేళనంలో ఆయన పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్న తర్వాత వివేకానంద యొక్క సంభాషణ వాక్యం యొక్క ఉపన్యాసం ఉన్న తర్వాత భారతీయులు కూడా గొప్పవాళ్ళు చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. తర్వాత వివేకానంద వరకు భారత తిరిగి వచ్చిన తర్వాత ఆయన కోరుకున్నది ఏంటంటే నా దేశంలో ఒక సంపదవంతమైన దేశానికి తయారు కావాలి, నా దేశంలో ప్రజలందరూ కూడాను శక్తివంతమైన ప్రజలు కావాలి, సంపదవంతమైన దేశం తయారు కావాలి, దానికి తాను దేశ ప్రజలందరినీ కూడాను ఉత్తేజపరిచిన రీతిలో ప్రసంగాలు ఇస్తూ భారతదేశం తిరిగి అతి అల్ప వయసులో చేరుకోవడం జరిగింది. ఆయన ఒక విషయం చెప్తారు, అరైజ్ అండ్ అవే, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. అరైజ్ అండ్ అవే, అరైజ్ ఇవ్వండి. దేనికైతే మనం లేచలేమా, మేల్కొంటాం కదా, కళ్ళు తెచ్చుకున్నాం కదా, కూర్చుంటాం కదా, మన పనులు ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది అంటే మీరు ఉన్నటువంటి శక్తిని తెలుసుకోవట్లేదు, మీరు నిద్రావస్థలో ఉన్నారు, నిద్రావస్థను వీడండి. అరే మేల్కొండి, నిద్రావస్థను వెళ్ళిరండి. మనం ఏ నిద్రావస్థలు ఉన్నామంటే మన శక్తిని మనం తెలుసుకోలేటువంటి నిద్రావస్థ మనం ఉన్నామన్నమాట. ఇక్కడ మొట్టమొదటి కావాల్సింది మన శక్తిని మనం తెలుసుకోగలగాలి, మన పైన మనం నమ్మకం తెలుసుకోవాలి. మన పైన మన నమ్మకం తెలుసుకుంటే ఏమైనా కూడా సాధించగలం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరందరూ కూడా ఒక చెప్తున్నాను, సార్ ఏదో చెప్ప అటెన్షన్, ఈక్వల్గా పాడండి.